ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా కూటమి పాలన సాగుతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీలో ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే కాదు, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ అన్నారు. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నామని చెప్పారు. గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ కింద ఏపీకి పరిశ్రమలు తరలివస్తున్నాయని స్పష్టం చేశారు. గ్రేటర్ విశాఖ కారిడార్లో $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలన్నది మరో లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ఇక సూపర్ 6 హామీల్లో భాగంగా తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే దిశగా పనిచేస్తున్నామని వెల్లడించారు. సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ, సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. మా లక్ష్యం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ. అనంతపూర్ని మొబిలిటీ వ్యాలీగా చేసి చూపించాం కియా మోటార్స్ వల్ల. నార్త్ అనంతపూర్ కర్నూల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు వస్తున్నాయి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇంకో పక్కన సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం చూస్తే కొన్ని క్లియర్ చేసాం, కొత్త ఫ్యాక్టరీలు 2 వస్తున్నాయి. ఇంకా ఒక 5-6 సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తాం. చిత్తూరు కడపకు వచ్చే గల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ గా తీర్చిదిద్దుతున్నాం. ఇండియా స్పేస్ ఎక్స్ అంటే శాటిలైట్ లాంచ్ చేసే ప్రైవేట్ సంస్థకి 300 ఎకరాలు, ఎకరం 5 లక్షలకి వాళ్ళకి ఇచ్చాం. ఎందుకంటే మన దగ్గర ఒక స్పేస్ సిటీ కట్టాలని. కృష్ణా గుంటూరు వచ్చగల అమరావతి కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఇక్కడికి వస్తుంది. జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చి క్వాంటమ్ సంబంధించిన ఎకో సిస్టమ్ మొత్తం ఇక్కడ తీసుకొస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మేము బలంగా నమ్మేది వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్, అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ చాలా చాలా అవసరం. ఇంకా విశాఖపట్నానికి వచ్చే గల మా లక్ష్యం ఒకటే, గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 1 ట్రిలియన్. ఇంతేకాకుండా మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 గా నిలబడుతుంది. ఇప్పటికీ నా బ్యాగ్ లో మీరు చూస్తే టాప్ 10 ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళన్ని డీటెయిల్స్ ఆ బ్యాగ్ లో ఉంది. బాబు సూపర్ 6 లో మేము ఇచ్చిన తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఒక ఐటీ రంగంలోనే ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను, 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను. Lot of people in the past who had no vision said, does computer give you food? A lot of critics made this, a lot of critics said if you sit in front of a computer, there'll be a lot of radiation and you will die. If Mr. Naidu did listen to them, then Hyderabad wouldn't be what it is today. So when you have certain people who don't understand the vision, who don't appreciate what it takes to create the multiplier impact, that's where, you have short-sighted leadership. Whilst in Andhra Pradesh, we have visionary leadership.